నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అప్డేట్స్కి స్వాగతం. ఈరోజు తిరుమలలో నిన్నటి రోజున దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పట్టింది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలు పైగా సమయం పడుతుంది. ఎస్ఎస్డి టోకెన్ లేకుండా శుక్రవారం సాయంత్రం క్యూ లైన్లో వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లో నారాయణగిరి షెడ్ నిండిపోయారు. రింగ్ రోడ్లో గోగర్భ డ్యాం కూడలి వరకు భక్తులు లైన్లో వేచి ఉన్నారు. దీంతో సాయంత్రం నుంచి కొత్తగా వచ్చిన భక్తులు సర్వదర్శన క్యూ లైన్లో అనుమతించలేదు. శనివారం ఉదయం 6 గంటల క్యూ లైన్లో వద్దకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు తిరుమలలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుంది. చలి కూడా పెరిగింది. క్యూ లైన్లో భక్తులు టీటీడీ తాగునీరు, అన్నప్రసాదం అందిస్తుంది. గురువారం శ్రీవారికి 76,369 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్టు సమాచారం వచ్చింది. అలానే ఈరోజు తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు ప్రారంభించారు. తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనం వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించి మండపంలో శుక్రవారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభానయంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు వైశిష్ట్యం. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధి నవమి రోజున శుక్రవారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉదయాన్నంచారులు పల్లకిపై పరిణయోత్సవాల మండపానికి సాయంత్రం 5:30 గంటలపై చేంపు చేశారు. శోభానయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్యనూతన వధూవరులైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోళ్లు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్రాల సమర్పణ, కోలాహలం జరిగాయి. ఈ తర్వాత శ్రీ స్వామివారి కొలువు ఆస్థానం జరిగింది. ఈ క్రతువు అనంతరం చతుర్వేద పారాయణం, మలహరి, దేశిక, సౌష్ఠవ, వారాహి, కథన, కుతూహల, నీలాంబరి రాగాలు, వివిధ తాళాల వాయువాద్యాల నడుమ స్వామివారి, అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి. పిదప ఆర్జిత భక్తుల వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామివారు బంగారు తిరుచేయిపై అశేష భక్తజనం మధ్య ఊరేగింపు ఆలయం ప్రవేశం చేయడం, తొలి రోజు వివాహ వేడుకలు ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, శ్వేత సంచాలకులు శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి, డిప్యూటీ ఏఈఓ శ్రీ గుణభూషణ్ రెడ్డి, ఇతరులు అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు మీరు చూడాలని నేను ఆశిస్తున్నాను. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.